కాంగ్రెస్ పార్టీ నిలబడి పోరాటం చేస్తే మహిళనయ్యుండి నన్ను హౌస్ అరెస్ట్ చేసి డిటైన్ చేయాలని చూశారు. పోలీసుల్ని తప్పించుకొని పార్టీ ఆఫీసులోనే రాత్రంతా గడిపి మరుసటి రోజు ధర్నా చేయబోతే సెక్రటేరియట్ లో రిప్రజెంటేషన్ ఇవ్వకపోతే మహిళని చూడకుండా నన్ను గాయపరిచి ఈడ్చుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పడేసింది జగనన్న సర్కార్. మరి ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేసినట్టు కాదా? ఆంధ్ర రాష్ట్ర బిడ్డలకు దగా చేసినట్టు కాదా? జగనన్న గారు సమాధానం చెప్పాలి. మీరా రాజశేఖర రెడ్డి గారి వారసులు, ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేని మీరా రాజశేఖర రెడ్డి గారి వారసులు. రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో 54 ప్రాజెక్టులు, ఇలా తప్పుల మీద తప్పులు జగనన్న గారు చేసి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం, నా పుట్టింటి వాళ్ళ హక్కుల కోసం నేను కాంగ్రెస్ పార్టీలో చేరి ఈరోజు కొట్లాడుతున్నా. ప్రత్యేక హోదా ఏమైంది అని ప్రశ్నిస్తున్నా. పోలవరం ప్రాజెక్టు ఎందుకు కట్టలేదు అని అడుగుతున్నా. మన రాజధాని ఎక్కడుంది అని అడుగుతుంటే ఈరోజు నా మీద, చెల్లెళ్ళని కూడా చూడకుండా నా మీద వ్యక్తిగత దూషణకు దిగుతున్నారు జగనన్న గారు, ఆయన సైన్యం. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. ఎవరికైనా హక్కు ఉంది, ఏ పార్టీలో చేరే హక్కు, ఏ పార్టీలోనైనా చేరే హక్కు ఉంది, ఏ సిద్ధాంతానైనా ఎంబ్రేస్ చేసుకునే హక్కు ఉన్నప్పుడు మీరు నన్ను ఎందుకు దూషిస్తున్నారు అని అడుగుతున్నాం. అది కూడా మామూలు దూషణలు కాదు. ఒక సైన్యాన్ని పెట్టి, డబ్బులతో కొన్న ఒక సైన్యాన్ని పెట్టి సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు వ్యక్తిగతంగా దూషిస్తున్నారే. ఒకప్పుడు ఇదే చెల్లెలు కదా 3200 కిలోమీటర్ల పాదయాత్రలు చేసి ఆ పార్టీని నడిపించిన దాన్ని నేను కదా అని అడుగుతున్నాం. ఒకప్పుడు ఇదే చెల్లెలు కదా సమైక్య ఆంధ్ర కోసం ఒక ఉద్యమం చేసింది ఇదే చెల్లెలు కదా, తెలంగాణలో ఓదార్పు యాత్ర చేసింది ఇదే చెల్లెలు కదా, ఇదే చెల్లెలు కదా బాయ్ బాయ్ బాబు అని ఒక క్యాంపెయిన్ నడిపి ఆ రోజు చంద్రబాబును దించిన మీ చెల్లెలు కదా అని అడుగుతున్నాం. అలాంటిది ఈరోజు నా గురించి, నా భర్త గురించి ఇష్టం వచ్చినట్లు, నాకు దగ్గరైన వాళ్ళ గురించి ఇష్టం వచ్చినట్లు దూషణలు చేస్తున్నారే. దేవుడన్న వాడు ఉన్నాడు, దేవుడన్న వాడు చూస్తున్నాడు. మళ్ళీ చెప్తున్నాం, నేను రాజశేఖర రెడ్డి బిడ్డను, నేను భయపడేదాన్ని కాదు. ఇది రాజశేఖర రెడ్డి గారి రక్తం. పులి కడుపున పులే పుడుతుంది. నా గుండెలో నిజాయితీ ఉంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు, నా పుట్టింటి వాళ్లకు మేలు జరగాలనే రాజశేఖర రెడ్డి బిడ్డ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో అడుగుపెట్టింది. కాబట్టి ప్రత్యేక హోదా వచ్చేంత వరకు ఆంధ్ర రాష్ట్రంలోనే రాజశేఖర రెడ్డి బిడ్డ ఉంటుంది. పోలవరం ప్రాజెక్టు కట్టేంత వరకు ఆంధ్ర రాష్ట్రాన్ని వదిలిపోదు రాజశేఖర రెడ్డి బిడ్డ. మనకు రాజధాని రావాలి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చెందాల్సిన కాంగ్రెస్ పార్టీ నిలబడి పోరాటం చేస్తే మహిళనయ్యుండి నన్ను హౌస్ అరెస్ట్ చేసి డిటైన్ చేయాలని చూశారు. పోలీసుల్ని తప్పించుకొని పార్టీ ఆఫీసులోనే రాత్రంతా గడిపి మరుసటి రోజు ధర్నా చేయబోతే సెక్రటేరియట్ లో రిప్రజెంటేషన్ ఇవ్వకపోతే మహిళని చూడకుండా నన్ను గాయపరిచి ఈడ్చుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పడేసింది జగనన్న సర్కార్. మరి ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేసినట్టు కాదా? ఆంధ్ర రాష్ట్ర బిడ్డలకు దగా చేసినట్టు కాదా? జగనన్న గారు సమాధానం చెప్పాలి. మీరా రాజశేఖర రెడ్డి గారి వారసులు, ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేని మీరా రాజశేఖర రెడ్డి గారి వారసులు. రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో 54 ప్రాజెక్టులు